చిన్న చిన్న కారణాలండి. చాలా చిన్న కారణాలుగా అనిపిస్తూ ఉంటాయి. కానీ అవి మనసుని కలిచివేసే కారణాలు. ఒక్కొక్క సమయంలో ఇట్లాగా భర్త గాని, భార్య గాని పట్టించుకోకుండా ఉన్నప్పుడు వాళ్ళ మనసు ఒక సమయంలో అలసిపోతుందండి. ఎవరితో ఒకళ్ళకి షేర్ చేసుకుంటే బావుండనిపిస్తుంది. అట్‌లీస్ట్ వీళ్ళు ఏం చేస్తా ఉంటారంటే ఏదైనా ఒక విషయం తీసుకొచ్చి వీళ్ళతో షేర్ చేద్దాం అని అనుకుంటే కూడా ఏమాత్రము సహకరించరు, వినరు, టైమ్ స్పెండ్ చేయరు. ముఖ్యంగా టైమ్ స్పెండ్ చేయకపోవటం వల్లనే ఎక్కువగా అక్రమ సంబంధాలు ఏర్పడుతూ ఉంటాయన్నమాట. భార్యతో గాని, భర్తతో గాని టైం అనేది స్పెండ్ చేయాలి. మీరెంత బిజీ పర్సన్ అయినా కావచ్చు, మీకోసం ఇంట్లో ఒకరున్నారు అన్న విషయాన్ని మాత్రం ఎప్పుడు మర్చిపోకండి. ఇలాగా ఈ చిన్న చిన్న విషయాల్లో డిస్టెన్స్ పెరిగిపోయి, దూరం పెరిగిపోయి, ఈ విషయాలని వేరే వాళ్ళ దగ్గర ఓపెన్ చేయాలి అని అనిపిస్తుంది. అటువంటప్పుడు అవతలి వ్యక్తులు ఎవరైనా సరే వీళ్ళు చెప్పేదానిని ఇంట్రెస్ట్ గా విన్నారనుకోండి, వీళ్ళ మనసు వాళ్ళతో ఇంకా షేర్ చేసుకోవాలని అనుకుంటుందన్నమాట. ఈ పరిచయము, ఈ ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో పోను పోను విపరీతాలకు దారి తీసే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, అక్రమ సంబంధాల జోలికి వెళ్ళకూడదు అని అంటే భార్య భర్తలు ఖచ్చితంగా ఒకరికి ఒకరు టైం స్పెండ్ చేసుకోవటం అనేది కంపల్సరీ. మీరు ఎంత బిజీగా ఉండనియండి, అన్నిటికన్నా ముఖ్యమైనది మన బంధం అన్న విషయం మాత్రం గుర్తుంచుకోండి.